చదువుతాం మేము కూడా. కాబట్టి ఇతిహాస పురాణాలు ఈ యొక్క వేదాల్లో మన భారతదేశం గురించి చెప్పారు. కాబట్టి సనాతన ధర్మాన్ని నమ్ముకోండి. కాబట్టి సనాతన ధర్మం పెద్ద దేవసుడు బొట్టు కట్టు ఉంటే సరే మనం తప్పనిసరి ముఖం కడుగులో బొట్టు పెట్టుకోవాలి. కాబట్టి సాంప్రదాయం ఉండాలి. ఉదయాన్నే లేవగానే భూదేవి నమస్కారం చేస్తాం, ఆ తర్వాత కళ్ళను నమస్కారం చేస్తాం, గురువుకు నమస్కారం చేస్తాం. అలా అందరిలో ప్రియంగా మాట్లాడండి, అదే మనకు ఆరోగ్యం. కాబట్టి అందరిలో కలిసి ఉండడం మహా ఆరోగ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు సనాతన ధర్మంగా ఆడవాళ్ళు ముఖ్యంగా చెప్పారు, పశువు కుంభ పలుపు పెంచి పశువు. కాబట్టి తప్పనిసరి చేతులకు కాలు వేసుకొని రావాలి. అందరూ దేవాలయాలు ఆఫీసులో ఉంటే చెప్పలే, మీకు మేము చెప్పలేదు. కాబట్టి దేవాలయాలు మాత్రం కాదు తప్పనిసరి వేసుకోండి. నెత్తి కూడా కాస్త దగ్గర కట్టుకుంటే బాగుంటుంది. మన సనాతన ధర్మం కాబట్టి అందరూ చెప్పవలసిందే, కోరుకోవద్దు. సనాతన ధర్మంలో మనం కట్టు బొట్టు అనేది తప్పనిసరి పువ్వు కింద పడితే చిన్న పద్ధతి కాగా తుక్కు కూడా పోవద్దు. పువ్వు కింద పడితే కానీ బదిలాగా తుక్కు కూడా పోతే మహాపాపం మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముత్తైదున్నటువంటి కాళ్ళ మెట్టలు, మంగళసూత్రము, నల్లపూసలు, బొట్టు, గంధం, 6 తలలో వెంట్రుకలు, మంగళసూత్రం ఇవి. కాబట్టి ఇవన్నింటినీ మనం కాపాడుకోవాలంటే సనాతన ధర్మాన్ని మనము మగవాళ్ళు కూడా మేము ఎలా ఆడవాళ్ళు పూజేది మా గుర్తుకనే కాదు, ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళు ముక్తి రాదు. గుర్తు పెట్టుకోండి ఆయన, ఆడవాళ్ళ పూజ చేస్తే ఆడవాళ్ళగా వస్తుంది, మనకు రావాలి. మనం కూడా పూజ చేయాలి. మనం చేస్తే మన ఆడవాళ్ళకు వస్తుంది, కానీ ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకు రాదు. కాబట్టి గుర్తు పెట్టుకోండి. కాబట్టి మనం కూడా దేవాలయాలు